హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ లాగ్స్ అండి. టుడే రెసిపీ పిల్లలకి ఎంతో హెల్దీ అయినా స్కూల్ నుంచి వచ్చేదానికే మనం ఇలా వేడివేడిగా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి. అందుకని నేను స్వీట్ కార్న్ పకోడా బాల్స్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి, చాలా ఎమ్మీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగున్నాయి. ఇలా సాస్తో కానీ టీతో కానీ పెట్టుకొని ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఎంతో సింపుల్ అయిన ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డ, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని ఇలా కత్తి తీసుకొని కంకు నుంచి డివైడ్ చేసుకుంటే మంచిగా మనకు ఆయిల్ వేసుకున్నప్పుడు పగలకుండా ఉండాలి. అది మనం ఒలుచుకొని చేసుకుంటే ఆయిల్ వేసినప్పుడు పగలుతుందండి. ఇలా చేయటం వల్ల మనకు స్వీట్ కార్న్ అనేది కట్ అవుతుంది కాబట్టి మనకు ఆ పీసు ములుసుగా లేకుండా కొంచెం కట్ అయినట్టు వస్తుంది. మనకు ఆయిల్ వేసినా పగలకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక బౌల్లోకి తీసుకోండి అదంతా. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పచ్చిమిరపకాయ, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ స్వీట్ కార్న్లో వేసుకోవాలి. దీంట్లో కావాలంటే మీరు ఇంకా చాలా వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే పిల్లలు కొంచెం స్పైసీ లేకుండా తింటారు కాబట్టి అందుకని ఇలా వేసానండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ వేసుకుని, నా కాడ రైస్ ఫ్లోర్ లేని దానివల్ల నేను 2 స్పూన్లు మైదా వేసుకొని 2 స్పూన్లు రవ్వని మిక్సీకి వేసుకొని ఇలా యాడ్ చేసుకుని, ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేది రవ్వ అండి. దాన్ని నేను మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేని దానివల్ల నేను రవ్వ మిక్సీకి వేసుకున్నాను. ఒక గుప్పెడు శనగపిండి అండి. దాంట్లో ఒక పెద్ద ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. మనం ఆనియన్స్ కొంచెం మ్యాష్ చేసినట్టు వేయండి, విడివిడిగా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా గట్టిగా మ్యాష్ చేస్తూ కలపండి. ఆ పప్పులన్నీ మనకి ఏదైనా ములుసుగా ఉంటే అవన్నీ కొంచెం ఓపెన్ అయ్యి మెత్తగా మనకు ఉండకొచ్చేటట్టు పిసుకుతా కలపండి. ఇది మొత్తం మీకు చూసుకోండి, మనకు ఉండకొచ్చేటట్టు మనం వేసిన పిండిలన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంటే మనం ఇంక పిండి అవసరం. ఒకవేళ సపోజ్ ఉండరాలేదు, అంటుకుంటుంది అంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. అందుకని నేను దీంట్లో లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుని అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇలా మంచిగా చేతితో మనం కలిపే విధానం పట్టుకొని ఉంటుందండి. ఏదో వీడియో చూసాం చేసేసాం అన్నట్టు కాదు, మనం చేసే ప్రాసెస్లో కూడా మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్టు అక్కడ కలిపేసారు అలా చేయకూడదు. మనం కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే వీడియో ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది మనకు, అని మనం దాన్ని చేసేది హార్డ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. చూసారికి ఎంత బాగా ఉండొస్తుందో. ఇలా ఒక్కొక్కటి అలాగే నేను డైరెక్ట్గానే చేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు పైన క్రిస్పీగా అవ్వచ్చు, లోపల వేయకుండా పిండిగా ఉంటుందండి. అందుకని నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని అప్పుడు లాస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి. స్వీట్ కార్న్స్ ఏమైనా కొంచెం అట్లాగే పప్పుగా ఉన్నట్టే పగలుతాయి, అందుకని ఇలా కట్ చేసుకొని చేసుకోమని చెప్పాను. చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా ఎమ్మీగా వచ్చాయి. మనకి వీడియోలో చూపించేది ఏ ఫుడ్ అయినా సరే కొంచెం సేపే ఉంటుందండి. మనం ఫుడ్ స్టవ్ మీద పెట్టామంటే జస్ట్ చూపిస్తాము, నెక్స్ట్ దాని తర్వాత ప్రాసెస్ వచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అట్లీస్ట్ 10 మినిట్స్ ఫ్రై అయ్యాయండి మీడియం ఫ్లేమ్లో. మీకు చూపించేది 4 మినిట్స్ ఉంటుంది వీడియో. దాని వెనకాల నేను ప్రాసెస్ మట్టుకే చూపిస్తాం కాబట్టి మీరు దాన్ని నీట్గా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేసే విధానం బట్టి కూడా మన ఫుడ్ టేస్ట్ అనేది వస్తుంది. చూసారుగా మంచిగా గోల్డెన్ బ్రౌన్కి ఒక్కటి కూడా ఆయిల్ అంటుకోలేదు, విడిపోలేదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది నిజంగా. నేను ఫస్ట్ టైం చీజ్ బాల్స్ అన్నీ చేశాను, కానీ అనేది కార్న్ పకోడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారండి. ఇవి మంచి గోల్డ్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని, చూసారుగా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్లోంచి డివైడ్ చేసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే ఆయిల్ ఎక్సెన్స్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇంతే ఫ్రెండ్స్, టీ పెట్టుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తాగండి, తినండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ టు ఆల్.